మారుతి సుజుకి ఇంతవరకు నష్టాలు లేకుండా, అంటే 1981లోనే ఏర్పడి ఇంతవరకు నష్టాలు లేకుండా, రూపాయి పెట్టుబడి కూడా లేకుండా, విదేశాల నుంచి పెట్టుబడులు ఆశించకుండా సొంతంగా ఏ విధంగా ఎదిగింది అంటే, సుజుకి కంపెనీతోటి జాయింట్ వెంచర్ చేసిన సుజుకిలో ఏం పెట్టుబడి లేకుండా ఎలా ఎదిగింది, దీని గురించి చూద్దారు ఒకసారి. అంటే 140 కోట్ల మూలధనంగా ఏ విధంగా సేకరించింది, ఏ విధంగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సాధించింది, విశ్లేషణాత్మకంగా చూద్దారు. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ జపనీస్ ఆటోమేకర్ సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క భారతీయ అనుబంధ సంస్థ అన్నమాట ఒకప్పుడు. ఇది 1981లో సుజుకితో జాయింట్ వెంచర్గా మారుతి ఉద్యోగ్ లిమిటెడ్గా స్థాపించారు. తదుపరి భారతదేశంలో పెట్టుబడి పెట్టిన మొదటి జపనీస్ ఆటోమేకర్ మరియు ప్రధాన విదేశీ ఆటోమేకర్గా ఈ సుజుకి అవతరించిందన్నమాట. ఈ సుజుకి అనేది చిన్న కారులో ప్రత్యేకత కలిగి ఉందన్నమాట. ఇది భారతదేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా మారుతి సుజుకి ఏర్పడింది. చిన్న కారులో ప్రత్యేకత కలిగి ఉందన్నమాట ఈ కంపెనీ. 1981లోని జాయింట్ వెంచర్గా మారుతి ఉద్యోగ్ లిమిటెడ్గా స్థాపించారు. ఇది మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ కంపెనీ, ప్రభుత్వ రంగ అనుకూల కంపెనీ. ఇది 24 ఫిబ్రవరి 1981లోని స్థాపించారు. ఇది వ్యవస్థాపకుడు భారత ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు చేస్తుంటే ఆర్సి భార్గవ్ చైర్మన్ కింద ఉన్నారు. అలాగే మేనేజర్ డైరెక్టర్గా ఇసాచి టకేయూచి మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా ఉన్నారన్నమాట. కెనిచి అయానా ఒక కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. శశాంక శ్రీవాస్తవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారన్నమాట. ఇది ప్రతి సంవత్సరం 21,35,323 యూనిట్లు విక్రయిస్తుంది. ఆటోమొబైల్ ఫైనాన్స్ కూడా చేస్తుంది, వాహన సేవలు కూడా చేస్తుంది అన్నమాట. ఆదాయం దాదాపుగా 1,45,000 కోట్ల 952 కోట్ల దాకా ఉందన్నమాట. నిర్వహణ ఆదాయం దాదాపుగా 17,000 కోట్లు దాటే ఉంది. అలాగే నికర ఆదాయం 13,000 కోట్లు దాటే 14,000 కోట్ల దగ్గర దాకా ఉందన్నమాట. మొత్తం ఆస్తులు చూస్తుంటే 1,15,353 కోట్లుగా ఉందన్నమాట. ఈ ఆస్తులు మొత్తం ఈక్విటీ 85,633 కోట్లుగా ఉందన్నమాట ఈక్విటీ. ఉద్యోగులు దాదాపుగా 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులోనే శాశ్వతం కాని ఉద్యోగులు 21,000 మంది ఉన్నారన్నమాట. ఇది సుజుకి మోటార్స్ కార్పొరేషన్. దీని మెయిన్ మారుతి తన మొదటి ఉత్పత్తి కేంద్రాన్ని 1982 హర్యానాలో గురుగ్రామ్లో ప్రారంభించింది. ప్రారంభంలో మారుతి భారత ప్రభుత్వానికి మెజార్టీ వాటా ఉండేది అన్నమాట. ఇందులోని 1980లో స్థాపించినప్పుడు సుజుకికి 26% మాత్రమే తీసుకుంది వాటా. భారత ప్రభుత్వం క్రమంగా తన వాటాను తగ్గించుకుని 2003లో వ్యాపారాన్ని పాక్షికంగా విడిచిపెట్టింది. దాన్ని పబ్లిక్ కంపెనీగా చేసి ఆపై 2007లో సుజుకి మోటార్స్ కార్పొరేషన్ అన్ని వాటాలను విక్రయించుకుందన్నమాట, తీసుకుంది. ప్రస్తుతం సుజుకి మోటార్ అనేది ఇది. ఉత్పత్తి పరిమాణంలో అమ్మకాల పరంగా చూస్తే మారుతి సుజుకి అతిపెద్ద సుజుకి అనుబంధ సంస్థగా అవతరించిందన్నమాట. సెప్టెంబర్ 2022 నాటికి ఈ కంపెనీ భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్లో 42% వాటా సాధించి ప్రముఖ మార్కెట్ వాటాను కలిగి ఉందన్నమాట. దీని చరిత్ర ఏంటో చూస్తే సుజుకికి పూర్వ అనుభవం ఎలా ఉందంటే, మారుతి పేరును మొదట 3వ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ స్థాపించాడనమాట. దీన్ని మారుతిని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ స్థాపించారు. 1970ల ప్రారంభంలో భారత ప్రభుత్వం చిన్న కార్ల తయారీదారుల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఆ సమయంలో భారతదేశంలో ఇప్పటికే చాలా సంవత్సరాలుగా కార్లు తయారు చేస్తున్నారు మరియు మరింత సరసమైన కార్లు చేయాలనే ఆలోచన నుంచి వచ్చిందనమాట. ఇది 1970లోనే కార్ల పట్ల అనుకున్న మక్కువకు సంజయ్ గాంధీకి ఒక కార్లు తయారు చేయాలనే ఆలోచన సంజయ్ గాంధీకి ఉండేదన్నమాట. యూకేలోని క్రూలో రోల్స్ రాయిస్ కంపెనీలో 3 సంవత్సరాల పాటు అప్రెంటిస్గా చేరాడు సంజయ్ గాంధీ. 1968లో తిరిగి వచ్చిన సంజయ్ గాంధీ ప్రైవేట్ రంగంలో చిన్న కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని తయారు చేయాలనుకున్నారన్నమాట. ప్రభుత్వంతో కలిసి చేయాలనుకున్నారు ఈయన, ప్రభుత్వంతో కలిసి. కానీ చరిత్ర ప్రకారం చూస్తుంటే ఏదైనా కృషి కొంతవరకే ఉంది, కానీ తర్వాత కృషి చాలా ఉందన్నమాట. ప్రభుత్వం ప్రణాళిక సంఘం రెండు ఈ భావన కూడా ఆమోదించే కూడాను. తదనంతరం సంజయ్ గాంధీ తన ఆటోమోటివ్ ప్రాజెక్టును ప్రారంభించి పాత ఢిల్లీలోని రోషనారా బాగ్ సమీపంలోని ఒక గ్యారేజ్లోని అద్దెకి తీసుకున్నారన్నమాట. గ్యారేజ్లో అక్కడ కార్లు తయారు చేయడం ప్రారంభించాడు. ప్రభుత్వం 1970 సెప్టెంబర్లోని ఒక లెటర్ ఆఫ్ ఇండియన్ జారీ చేసింది. సంవత్సరానికి 50,000 కార్లను ఉత్పత్తి చేయాలని ప్రణాళికలతోటి ఆగస్టు 1971లోని మారుతి మోటార్స్ లిమిటెడ్ని స్థాపించారు. సంజయ్ గాంధీ
దాని మొదటి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారనమాట. అంటే సంజయ్ గాంధీ కృషితోటి ఇది స్టార్ట్ అయింది. దాని మొదటి మేనేజింగ్ డైరెక్టర్గా సంజయ్ గాంధీ ఉన్నమాట. దీని సంజయ్ గాంధీ ఉంటూ అప్పట్లో స్టార్ట్ అయింది. రోజుకి అది సంవత్సరానికి 50,000 కార్లు తయారు చేయాలని. కానీ తన ఫ్యాక్టరీని గుర్గావ్ ఫ్యాక్టరీని స్థాపించాలని సంజయ్ గాంధీ అనుకున్నారన్నమాట. గుర్గావ్లోని ఎకరానికి 12,000 చొప్పున 297 ఎకరాల భూమిని ఆయన అప్పట్లోనే కొనుగోలు చేశారు సంజయ్ గాంధీ 1971లోని ఈ కంపెనీని స్థాపించాలని. ప్రారంభంలో దాదాపు 8,000 ధరతో స్వదేశీ కార్ను తయారు చేయాలని ప్రణాళిక ఉంది. అంటే అప్పట్లోనే 8,000 తోటి కార్ను తయారు చేయాలని ప్లాన్ వేశారన్నమాట. అయితే వాళ్ళ ధర అప్పట్లోనే 16,500 రూపాయలు అవుతుందని, రోడ్డుపై దాదాపుగా 21,000కు వస్తుందని లెక్కలేశారు. అంటే 8,000 తయారు చేయాలనుకుంటే, కానీ అప్పట్లోనే ధర 21,000గా లెక్కలేశారన్నమాట. ధర పెరిగినప్పటికీ మారుతి కారు పోటీ ధరతో ఉందన్నమాట. దాని ప్రతి రూపాయల కంటే 5,000 నుంచి 10,000 చౌకగా కూడా ఉందన్నమాట. అంటే అప్పట్లో ఉన్న విదేశీ కాళ్ళతో పోల్చుకుంటే ఇది ఒక విధంగా చీప్ అనమాట. అప్పట్లోనే పోల్చుకుంటే మారుతి కారు యొక్క మొదటి నమూనా 1972 పూర్తయింది. సంజయ్ గాంధీ హామీ ఇచ్చినట్లుగానే ఏప్రిల్ 1973 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని అంచనా వేశారు. అతను తన వర్క్షాప్లో స్వయంగా తయారు చేశారన్నమాట. మరియు కారు నడపడానికి ట్రంపెట్ మోటార్ సైకిల్ ఇంజిన్ కూడా ఉపయోగించాడు. ఈ నమూనా కారు అహ్మద్నగర్లో వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా పరీక్షించారన్నమాట. ఈ నమూనా పరీక్షలోనే అప్పట్లో చేసిన కార్డు విఫలమైంది. రోడ్డు వినియోగం అనుకూలం కాదని అప్పట్లో భావించారన్నమాట. అయినప్పటికీ జూలై 1974 మారుతికి 50,000 కార్లను ఉత్పత్తి చేయడానికి పారిశ్రామిక లైసెన్స్ కూడా మంజూరు చేశారు. అయితే సంజయ్ గాంధీ కర్మాగారంలో వాస్తవ ఉత్పత్తి కేంద్రం ప్రారంభ లక్ష్యాన్ని చేరుకోలేక నెలకు 20 యూనిట్ల లోపే ఉత్పత్తి ప్రారంభించి రోజుకు 2 యూనిట్లు పెంచాలని అంచనా ఉన్నప్పటికీ 31 మార్చి 1976 నాటికి 21 యూనిట్లు మాత్రం తయారు చేశారు. ఆ తర్వాత అత్యవసర పరిస్థితి సమయంలో సంజయ్ గాంధీ రాజకీయాల్లో పాల్గొనడం వల్ల ఈ ప్రాజెక్టు పురోగతి క్షీణించింది. 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోవడంతో 1978లో మారుతి రద్దుకు కోర్టు ఆదేశం కూడా రావడంతో ప్రాజెక్టు అవకాశాలు అనిశ్చితంగా మారాయన్నమాట. కానీ 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారం రావడంతో విమాన ప్రమాదాలు సంజయ్ గాంధీ మరణించడంతో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని చట్టపరమైన చర్యల ద్వారా మారుతిని తన ఆధీనంలో తీసుకుందనమాట. ఈ విధంగా మారుతికి మొదట చాలా ఇబ్బందులు వచ్చాయన్నమాట. సంజయ్ గాంధీ పెట్టాలనుకున్నాడు, కానీ ఆయన ఎమర్జెన్సీ రావడంతో బిజీ అయిపోయాడు. 1982లో ఇందిరాగాంధీ అధికారం రావడంతో సంజయ్ గాంధీ మరణించడంతో మళ్ళీ ఎలాగైనా సాధించాలని ఇందిరాగాంధీ నిశ్చయించుకున్నాను అనమాట. మారుతి సుజుకితో ఒప్పందం ఏ విధంగా జరిగిందో చూద్దాం. సంజయ్ మరణం తర్వాత అతని తల్లి ఇందిరాగాంధీ తన కొడుకు దృష్టి పెట్టిన సరసమైన కారును అభివృద్ధి చేయాలని దానికి ఈ బాధ్యతను అరుణ్ నెహ్రూకి అప్పచెప్పిందనమాట. నెహ్రూ ఈ ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని గుర్తించి అనుభవజ్ఞ తయారీదారు నైపుణ్యం కోసం నొక్కి చూశారనమాట. అప్పట్లోనే కృష్ణమూర్తి అన్న ఆయన ISI ఉండేవారు, ఆయన కూడా సహకారం అందించారన్నమాట. అప్పుడు ప్రపంచ తయారీదారులతోటి అన్వేషణ బృందం ఏర్పడింది అనమాట. యూరోప్లోని అన్ని కంపెనీల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు యూరోప్లో పేరుగాంచిన అన్ని కంపెనీల దగ్గరికి వెళ్ళి ఈ కంపెనీ లెక్కలేసింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూరోప్లోనే వోక్స్ వ్యాగన్, రాయల్స్ రాయిజ్ అన్ని కంపెనీల దగ్గర, అలాగే జపాన్లోని కంపెనీల దగ్గరికి వెళ్ళింది. టొయోటా, నిక్సాన్ ఇలాంటి అన్ని కంపెనీల దగ్గరికి వెళ్ళి అందరినీ సహకారంతో చేయాలనుకుంది. కానీ ఏ కంపెనీ సరసమైనకి ఉత్పత్తి చేయడానికి ముందుకు రాలేదు. పార్ట్నర్షిప్ సరిగ్గా జరగలేదన్నమాట ఏ కంపెనీతోటి. భారత ప్రభుత్వం ఏప్రిల్ 1982లోనే సుజుకితో చర్చలు ప్రారంభించిందనమాట. అందరికన్నా సుజుకి ఓకే చేసిందనమాట. అనేక నెలల సన్నాహాల తర్వాత జపాన్ చెందిన సుజుకీకి మరియు మారుతి ఉద్యోగులు లిమిటెడ్ 1982లో లైసెన్స్ మరియు జాయింట్ వెంచర్ ఒప్పందాలు చేశారన్నమాట. 1982లో అందులోని సుజుకి ఏమో 40% వాటా తీసుకోవాలని భారత ప్రభుత్వం చెప్పినా సుజుకి ఏమో 26% వాటానే కొనుగోలు చేసింది. ఈ రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చారన్నమాట. 5 సంవత్సరాల తర్వాత సుజుకి తన వాటా 40% పెంచుకుంటుందని ఒక షరతు కూడా చెప్పింది. ఈ విధంగా మేనేజింగ్ డైరెక్టర్ పదవిని తమ అభ్యర్థికి నామినేట్ చేయాలని వెంచర్ భాగస్వాములు ఇద్దరు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతి మేనేజింగ్ డైరెక్టర్కు 5 సంవత్సరాల పదవి కాలం ఉంటుందని. తర్వాత సుజుకి తన వాటాను
1992కి 50% పెంచుకుంటానని చెప్పింది. మరియు 2013 నాటికి 56% వాటాను పెంచుకోగలిగింది. ఈ విధంగా సుజుకి వాళ్ళు ఇద్దరు కలిశారు. ఇప్పుడు ఇద్దరు కలిసిన తర్వాత ఇప్పుడు పెట్టుబడి కావాలి. పెట్టుబడి గురించి ఏం చేశారంటే, అప్పట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసరు కృష్ణమూర్తి గారు భారత్ క్లోజ్ మార్కెట్ యొక్క మొదటి 2 సంవత్సరాలను పూర్తిగా అసెంబ్లీ చేయబడిన 2 సుజుకి వాహనాలు దిగుమతి చేసుకోవడానికి మారుతికి కూడా అనుమతి వచ్చింది. ప్రారంభంలో కేవలం 33% దేశీయ భాగాలు మాత్రమే ఉపయోగించుకుందనమాట. అంటే దేశీయంగా 33% దేశీయంగా తయారై మిగతాయని సుజుకిని విదేశాలను తెచ్చేది అనమాట. ఈ విధంగా తయారు స్టార్ట్ చేశారు. తయారీదారులు తీవ్రంగా అసంతృప్తి పరిచిందనమాట దగ్గరలో ఉన్న లోకల్ వాళ్ళకి. ఇప్పుడు మార్కెట్లోని ఫస్ట్ అప్పట్లో ప్రాంత సామర్థ్యం 20 కార్లే. అంటే ఇప్పుడు ఈ మారుతికి లైసెన్స్ వచ్చింది కానీ పెట్టుబడి లేదు. అప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు 10,000 రూపాయలు పెట్టుబడి అడ్వాన్స్లో ఎవరైనా 10,000 రూపాయలు కానీ వస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పారనమాట. ఏది మారుతి సుజుకి అడ్వాన్స్ 10,000 రూపాయలు ఎవరైనా డిపాజిట్ చేస్తే వాళ్ళకి మారుతి సుజుకి ఇస్తామని చెప్పారు. 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అప్పుడు దేశవ్యాప్తంగా మొదటి సంవత్సరంలోనే 1,20,000 బుకింగ్లు వచ్చాయన్నమాట. అంటే దాదాపుగా 140 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది. అంటే మారుతి ఒక్కటే కూడా రిలీజ్ అవ్వకుండానే, మారుతి 800 తయారవకుండానే 140 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చిందన్నమాట. ఈ పెట్టుబడితోటి అప్పట్లో నేను సుజుకి అనుకుంది 10 మంది 20 మంది డిపాజిట్కి వస్తారు, మన డబ్బులు లేవు కదా, బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకుందాం అనుకుంటే భారతీయులందరూ కృషితోటి 1,20,000 బుకింగ్స్ తోటి అప్పట్లో 20,000 కార్లతో ఉత్పత్తి అనుకుంటే 40,000 కార్లు ఉత్పత్తి చేయాలని అనుకున్నాను అనమాట. అంటే దాదాపు 4 సంవత్సరాలు కావాల్సిన బుకింగ్ ఒకేసారి వచ్చింది. అప్పుడు ఉత్పత్తి చేయడం మొదలెట్టింది అనమాట మారుతి సుజుకి. డిసెంబరు 1983లోని SS40 స్క్రూజ్వి ఫ్రంట్ ఆల్టో వచ్చిందనమాట. మారుతి 800గా దీన్ని స్థానం చేశారనమాట. 1984లో మారుతి 800 మాదిరిగానే 3 సిలిండర్ ఇంజిన్తో మారుతి వ్యాన్ కూడా విడుదల చేశారనమాట. గురిగావ్లో ప్లాంట్ మొదటి సంవత్సరంలోనే 20,000 కార్లు ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత 2 సంవత్సరాల్లోనే 40,000 కార్లు ఉత్పత్తి చేసిందనమాట. అయితే మారుతి యొక్క వేగవంతమైన విజయానికి సుజుకి అంచనాలు మించిపోయింది. అలాగా అంటే సుజుకి అనుకుంది డబ్బులు ఉండవు అనుకుంటుంది, కానీ సుజుకి అంచనాలు మించిపోయి అధిక డిమాండ్ తోటి మారుతికి డిమాండ్ పెరిగిపోయింది అనమాట. సామర్థ్య పరిమితుల కారణంగా ఆర్డర్ అందుకోవడం మారుతికి సవాళ్ళు కూడా ఎదుర్కొందన్నమాట. డిమాండ్ పెరుగుదల కారణంగా 800 మంది వ్యాన్ మధ్య నిష్పత్తి కూడా సర్దుబాటు చేయడం ద్వారా ఉత్పత్తి వ్యూహాన్ని కూడా మార్చవలసి వచ్చిందన్నమాట. అప్పట్లో మారుతి కారు గురించి అంత డిమాండ్ ఉండేదంటే పార్లమెంట్లో కూడా దీని గురించి మాకు కావాలని పార్లమెంట్లో కూడా వాదన జరిగాయి అనమాట. మారుతి కారు కావాలని. ఎందుకంటే పార్లమెంట్లో కూడా బిల్ పాస్ చేశాను మాకు కూడా కోటా ఇవ్వాలని. కానీ మొదటి కార్డుని మటుకి పంజాబీ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్కి పంజాబ్ వాళ్ళకి ఇచ్చారన్నమాట. అది మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. ఆయన ఇతనికి ఇందిరాగాంధీ ఇచ్చింది. అప్పట్లోనే లాటరీ తీశారు, కంప్యూటర్ పద్ధతిలో లాటరీ తీసి మొదటి కార్డు మటుకి ఒక సామాన్యుడికి ఇచ్చారన్నమాట. ఈ విధంగా మొదటి కార్డు సామాన్యుడికి ఇవ్వడంతో న్యాయంగా అందరికీ ఇస్తారని నమ్మకం ఏర్పడింది అనమాట. అలాగే జిప్సీ కూడాను 970cc 4-wheel డ్రైవ్ తోటి జిప్సీ ఆఫ్ రోడ్కి కూడా జిప్సీ తయారు చేశారు 1985లో. 1,00,000 కార్లు తయారు చేయగలిగారు అప్పటికి. 1980లోనే సుజుకి ఆల్టో కూడా వచ్చేసింది. 1987లోనే కంపెనీ పాశ్చాత్య మార్కెట్ ఎగుమతి చేయడం కూడా ప్రారంభించింది. అప్పుడు 500 కార్లు హంగేరీకి కూడా పంపించారు 1980లోనే. అంటే మన భారతదేశంలో కార్లతో కాకుండా అప్పట్లోనే హంగేరీకి 500 కార్లు భారతదేశం పంపించింది అనమాట. 1980 నాటి గుర్గావ్ ప్రాంత సామర్థ్యాన్ని సంవత్సరానికి 1,00,000గా పెంచారన్నమాట. 1992-93 వరకు విదేశీ మాంద్యం అవసరం కారణంగా మారుతి సామర్థ్యాన్ని పెంచుకుంది. అంతేకాకుండా విస్తరణ నిధులు కూడా సమకూర్చుకోవడం కూడా సవాళ్ళగా ఉన్న టైంలో కూడా మనం మారుతి సుజుకి చాలా అన్ని విషయాలను సమర్థంగా ఎదుర్కొందనమాట. ముఖ్యంగా 1991లో భారత ఆర్థిక సంక్షోభంలో కూడా ఖర్చులు భరించడానికి విదేశీ రుణాలతో మాత్రమే విస్తరణ కొనసాగించాలని భారత్ నిర్దేశించిన చివరికి మారుతి జపాన్లోని యాక్సిస్ బ్యాంకు నుండి సహాయం పొందింది. ఇది వారి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా ఆర్థిక సాయం చేసింది అనమాట.
దీనివల్ల మారుతి గురుగ్రహ ప్లాంట్లో కొత్త యూనిట్లను ఏర్పాటు చేసుకుని నిరంతర సమస్యను కూడా పరిష్కరించుకుందనమాట. 1989లో మారుతి 1000 ప్రవేశపెట్టింది. 1989లోనే 970cc 3 బాక్స్ తోటి మొత్తం సమకాలీనంగా సెడాన్ని ఉత్పత్తి చేస్తుందన్నమాట మారుతి 1000cc. 1991 నాటికి ఉత్పత్తి చేయబడిన అన్ని వాహనాలలో 65% భాగాల్ని ఇండియాలో తయారు చేయడం మొదలెట్టారు. అంతకుముందు స్టార్టింగ్లో అయితే 33% ఇండియాలో తయారయ్యేవి స్పేర్ పార్ట్స్. ఇప్పుడు 65% భారతదేశంలో తయారయ్యే మొదలయ్యాయి అన్నమాట. 1997 ఆర్థిక సరళీకరణ తర్వాత సుజుకి తన వాటాను 50% పెంచుకుని భారత్ తోటి 50% వాటాదారుగా తయారైందనమాట. ఈ విధంగా అప్పటి నుంచి ఇంకా వెనక్కి చూసుకోలేదన్నమాట మారుతి కంపెనీ. మొదట్లో మారుతి కంపెనీకి పెట్టుబడి రాకపోతే 10,000 రూపాయలు చెప్పిన డిపాజిట్లు తీసుకుంది 1,20,000 మంది దగ్గర. వాళ్ళందరికీ కార్ల సమయానికి అందించింది అనమాట. 1994లో ఉత్పత్తి ప్రారంభించడానికి 10 లక్షల కార్లు అప్పటికి ఉత్పత్తి చేసింది. 1994కి మారుతి యొక్క రెండవ వార్షిక సామర్థ్యం 2 లక్షలతో యూనిట్లని 2 ప్లాంట్లని ఏర్పాటు చేసింది. మారుతికి ఆండ్రాయిడ్ వాహనాలు కూడా ప్రారంభించింది అనమాట. 1990లో మారుతి 800 కూడా విడుదలైంది. ఈ 1986 డిజైన్లను కూడా మార్పు చేసి 1507cc తోటి మారుతి జన్ డీని ఏర్పాటు చేశారు. మొదటి డీజిల్ వాహనం మరియు పునరుద్ధరణ అన్నమాట ఇది జన్. అలాగే మారుతి బాలెనో వ్యాగన్ కూడా ఉత్పత్తి చేశారన్నమాట. 2000 సంవత్సరంలో మారుతి భారతదేశంలోనే కస్టమర్ సేవల కోసం కాల్ సెంటర్ కూడా ప్రారంభించిందన్నమాట. మొదటి కార్ కంపెనీగా కూడా అవతరించింది. కస్టమర్ సేవలు అందించింది కూడా మొదటి కంపెనీ మారుతియే. కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఎవరికైనా ఇబ్బందులు వచ్చాయనుకో ఫోన్ చేస్తే చాలు కస్టమర్ కేర్ సెంటర్కి వెళ్ళేటట్లు చేశారన్నమాట. కొత్త ఆల్ట్రో మోడల్ కూడా విడుదల చేసింది మారుతి. 2001లో మారుతి ట్రూ వాల్యూ ఉపయోగించిన కార్లు అమ్మడం కూడా కొనుగోలు కూడా ప్రారంభించింది. అదే సంవత్సరం అక్టోబర్లో మారుతి వెర్సా కూడా ప్రారంభించింది. 2002లో ఎస్టీమ్ డీజిల్ కూడా ప్రవేశపెట్టింది. 2 కొత్త అనుబంధ యూనిట్లు కూడా ప్రారంభించింది. మారుతి ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూట్ సర్వీస్ మరియు మారుతి ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్, సుజుకి మోటార్ కార్పొరేషన్ మారుతిలో తన వాటాను కూడా పెంచుకుంది. 2003లో కొత్తగా సుజుకి గ్రాండ్ విటారాను ప్రవేశపెట్టింది అనమాట. ఈ విధంగా 2004లో ఆల్టోను డెవలప్ చేసింది. అలాగే వెర్సా 5 సీటర్ను కూడా ఏర్పాటు చేసింది. కొత్త వేరియంట్ కూడా సృష్టించింది. మారుతి ఉద్యోగ సంవత్సరానికి 2003-2004లో 4 లక్షల యూనిట్లకి వార్షిక అమ్మకాలతోటి కంపెనీ మొదలైందన్నమాట. ఇప్పటి వరకు అత్యధికంగా 50 లక్షల కార్లు ఏప్రిల్లోనే విడుదల చేసింది అనమాట. 1.3 లీటర్ సుజుకి స్విఫ్ట్ని కూడా ప్రవేశపెట్టింది 2005లో. 1.3 లీటర్ సుజుకి స్విఫ్ట్ అనమాట. ఈ విధంగా మారుతి సుజుకి చాలా అడ్వాన్స్ మోడల్ని ప్రవేశపెడుతూ భారతదేశంలోని 10 మిలియన్ కార్లను విక్రయించింది అనమాట. దాదాపు 1 కోటి కార్లు విక్రయించింది. జూలై 2014కి అప్పట్లోనే దీనికి 45% కన్నా ఎక్కువ వాటా ఉన్నది భారతదేశంలో కంపెనీకి. భారతదేశంలోని ఎక్కువ కంపెనీ వాటాలు ఉన్నది కూడా ఈ మారుతి కంపెనీకే. ఇప్పుడు మిగతా కంపెనీలు మహీంద్రా, టాటా ఎన్ని ఉన్నా సరే మారుతియే నెంబర్ 1 స్థానంలో ఉంది ప్రస్తుతానికి 40% తోటి. అలాగే మారుతి ఇంజిన్ కూడా ఇక్కడే తయారు చేయడం మొదలెట్టారు. స్టేజ్ 2 ఉత్తర్గాలను తగ్గించే వాహనాలు కూడా తయారు చేయమంట. 2019 ఏప్రిల్ 25న మారుతి సుజుకి భారత్ స్టేజ్ 6 ఉత్తర్గాలను ప్రవేశపెట్టి ఏప్రిల్ 1, 2024 డీజిల్ కల్ ఉత్పత్తుల దశల వారీగా నిలిపేసింది కూడా మారుతి. అలాగే సిఎన్జి వాహనాలు అధిక వాటాన్ని కూడా సంపాదిస్తుంది. కంపెనీ ఏమో ఎలక్ట్రిక్ కార్లను కూడా ఇప్పుడు తయారు చేయాలని ప్లాన్ చేస్తుంది. కానీ 2025లోనే ఈ విటారా కూడా తయారు చేస్తుంది అనమాట. అంటే ఎలక్ట్రికల్ కార్ల రంగంలోనే. అలాగే నాయకత్వం కూడా ఇప్పుడు తయారు సౌకర్యాలు కూడా బాగానే పెంచుకుంది. మారుతి సుజుకి హర్యానాలోని గురుగ్రామం మరియు మనేసర్లో కూడా కేంద్రాలు ఉన్నాయి. అలాగే గుజరాత్లో కూడా తయారు చేయాలనుకుంటుంది. ఈ రెండింటిలో కలిపి 22,50,000 వాహనాలని ప్రతి సంవత్సరం తయారు చేయగల సామర్థ్యాన్ని సంపాదించుకుందనమాట. అలాగే గురిగం తయారీ ప్రాంతం 3,000 ఎకరాల్లోనే ఉంది.
గురుగారు నగరాలను కే సిరీస్ ఇంజిన్ కూడా ఉత్పత్తి చేస్తుంది అక్కడే. ఆల్ట్రా 800, వ్యాగన్ 4-6, వ్యాగన్ 6, ఎక్స్ట్రీగా విటారా బ్రైజు ఈకోలు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. గురుగ్రామ సౌకర్యం జనవరి 21న జిమ్నీని కూడా ఎగుమతిచేసింది. భారతదేశంలోని ఇలాగా మొదటగా ఇప్పుడు ఇంజిన్ మారుతి వ్యాన్ కూడా ఉత్పత్తి చేసింది. మారుతి వ్యాన్ కూడా డెవలప్ చేస్తుంది. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ మారుతి ముందుకు వెళ్తుంది మారుతి కంపెనీ. అలాగే 2013 నాటికి ఆల్రెడీ సంపాదించింది, తన మాట పెంచుకోగలిగింది. అలాగే ఎదుగుతూ వెళ్తుంది అన్నమాట మారుతి. అలాగే మారుతి సుజుకి 2021 నవంబర్లోని సోనిపట్ జిల్లాలోని ఐఎండి ఖోర్డాలోని 900 ఎకరాల్లోని 18,000 పెట్టుబడులతో కొత్త ప్లాంట్ కూడా ఏర్పాటు చేసిందనమాట. హర్యానాలోని కాట్కోడ్ల ఇండస్ట్రియల్ మోడల్ టౌన్షిప్లో కొత్త ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తుంది. మారుతి సుజుకి 900 ఎకరాల భూమి కూడా ఇక్కడ ఉందన్నమాట. 2022లో భారత ప్రధాని నరేంద్ర మోడీ కర్డోరా మారుతి సుజుకి కొంత తయారీకి వర్చువల్గా శంకుస్థాపన కూడా చేశారు. మారుతి సుజుకి గురుగాం తయారీ కేంద్రం హర్యానాలోని కూడా డెవలప్ అయిందన్నమాట. ఇప్పుడు కొత్తగా 10 లక్షల కార్లు కొత్తగా తయారు చేయాలని 35,000 కోట్ల పెట్టుబడులతోటి అనుకుంటుంది. ఇది భవిష్యత్తులోని సంవత్సరానికి 50 లక్షల కార్లు తయారు చేయాలని అనుకుంటాం సంవత్సరానికి. అలాగే 2030 కల్లా సంవత్సరానికి 50 లక్షల కార్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఇది ముందుకెళ్తుంది. అలాగే సేవలు కూడా ఇది బాగానే చేసింది. మొదట్లోని 2025 నాటికి భారతదేశంలోని 252 నగరాల్లోని 297 సేల్స్ అవుట్లెట్లు ఉన్నాయన్నమాట. 301 నగరాల్లోని 490 నెక్సా సేల్స్ అవుట్లెట్లు కూడా కలిగి ఉందన్నమాట. అంటే ప్రీమియం కార్ను కూడా తయారు చేయడం మొదలెట్టింది. 252 నగరాల్లోని దాదాపు 3,000 అవుట్లెట్లు కలిగి ఉందన్నమాట. ఇప్పుడు భవిష్యత్తులోనే ఇంకో 4,000 అవుట్లెట్లు పెంచాలని అనుకుంటుంది. భారతదేశం అంతటా 2,513 నగరాల్లోని 4,964 సర్వీస్ సెంటర్ కూడా ఉన్నాయన్నమాట. 409 మొబైల్ వర్క్షాప్లు కూడా ఉన్నాయి. 780 క్విక్ రెస్పాన్స్ వెహికల్ కూడా ఉందన్నమాట. ఈ విధంగా మారుతి గారికి ఎవరైనా ఇబ్బంది కలగకుండా దాదాపుగా భారతదేశంలోని 3,000 నగరాల్లోని 5,000 సర్వీస్ సెంటర్లని, 780 క్విక్ రెస్పాన్స్ వెహికల్స్ని, 409 మొబైల్ వర్క్షాపులని రన్ చేస్తుందన్నమాట మారుతి. అలాగే మారుతి సుజుకి ప్రస్తుతం ఫ్రాంక్స్, బలెనో, గ్రాండ్ విటారా, XL6, సియాజు, ఇగ్నిషు, జిమ్నీలో కూడా విక్రయిస్తుంది. ఈ విధంగా దేశవ్యాప్తంగా 350 మందికి పైగా డీలర్షిప్ ఉన్నారన్నమాట. ఈ డీలర్లు దాదాపుగా 15 లక్షలు విక్రయిస్తుంది ప్రతి సంవత్సరం. భారతదేశంలో 3వ అతిపెద్ద మొబైల్ రిటైల్గా చైన్గా ఉందన్నమాట మారుతి. అలాగే 2002లో బీమాను కూడా ప్రారంభించింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి, బజాజ్ అలయన్స్ తోటి, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ తోటి, రాయల్ సుందరం తోటి కలిసి ఇది ఇన్సూరెన్స్ కూడా ప్రారంభించింది. ఇన్సూరెన్స్ బ్రోకరేజ్ సంస్థలతో కూడా 2005 నాటికి మారుతి ఫైనాన్స్ కూడా ఏర్పాటు చేస్తుంది అన్నమాట. మారుతి సుజుకి ఈ వెంచర్లోని ఏబిఎన్ మైక్రో బ్యాంకు, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, సుందరము కంపెనీలతో ఒప్పందం చేసి కార్ ఫైనాన్స్ విభాగంలో కూడా భాగస్వామ్యం పెంచుకుందనమాట. SBIతో కూడా భాగస్వామ్యం పెంచుకుందనమాట. మారుతి ఫైనాన్స్ ద్వారా 12,000 కార్లను కూడా విక్రయిస్తుంది. ఈ విధంగా భారతదేశంలోని SBI, మారుతి ఫైనాన్స్ కలిపి 166 నగరాల్లోనే ఉందన్నమాట. సిటీ కార్పు మారుతి ఫైనాన్స్ లిమిటెడ్ కూడాను ఏర్పాటు చేసుకోగలిగింది. ఈ విధంగా మారుతి ఇండియా సిటీ ఫైనాన్స్లోని ఇండియా లిమిటెడ్లో 74% వాటా కూడా ఉందన్నమాట. అలాగే ట్రూ వాల్యూ అని ఏర్పాటు చేసి, అంటే సెకండ్ హ్యాండ్ కార్ల కోసం మారుతి సుజుకి తన వినియోగదారు అందించే మారుతి ట్రూ సేవ కూడా ఉపయోగిస్తుంది అన్నమాట. భారతదేశంలో ఈ సేవ అంటే మారుతి యొక్క వాహనాలను కూడా మనం దీని ద్వారా కొనుక్కోవచ్చు అనమాట. ఇది ఈ ట్రూ వాల్యూ 936 నగరాల్లోని 1,109 అవుట్లెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ మన సెకండ్ హ్యాండ్ మారుతి వాహనం కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఈ విధంగా మారుతికి డ్రైవింగ్ స్కూల్ కూడా ఉన్నాయి. మారుతి సుజుకి తన కార్పొరేట్ సామాజిక బాధ్యతల భాగంగా ఢిల్లీలోని మారుతి డ్రైవింగ్ స్కూల్ కూడా ప్రారంభించింది.
తర్వాత సేవను భారతదేశ నగరాలు కూడా విస్తరిస్తుందన్నమాట. పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణ ఆధారంగా ఇది ఉందన్నమాట. జగదీష్ కట్లర్ కూడా మారుతి చాలా బాగా పనిచేస్తుందని చెప్పారన్నమాట. దీనికి వచ్చే అవార్డులు ఏం చూస్తుంటే ఓపెన్ ఇన్నోవేషన్ లీడర్ అవార్డు, ఉత్తమ వినూత అవార్డు, కస్టమర్ సర్వీసులు ఏఎన్ యొక్క ఉత్తమ వినియోగ అవార్డు, అలాగే భారతదేశం అత్యంత విశ్వనీయ బ్రాండ్లలోని 37వ స్థానంలోని మారుతుందన్నమాట. అంటే భారతీయులని విశ్వసించే స్థానం అన్నమాట మారుతి అంటేనే ఒక బ్రాండ్. జిప్సీ కింగు, జెన్ను, బాలెనో అల్ట్రా, హెర్సా, గ్రాండ్ విటారా XL7, జెన్ ఎస్టీఓ, గ్రాండ్ విటారా, SX4, ఏ స్టార్, రిడ్జ్, ఇలాగా చాలా మోడల్స్ని ప్రవేశపెట్టింది అన్నమాట మారుతి. సియాజ్, ఎస్ క్రాస్, బాలెనో RS, రిడ్జ్, ఏ స్టార్, గ్రాండ్ విటారా, ఇలాగనమాట చాలా మోడల్స్ వచ్చి సాధించిన మారుతీలు కూడా ఒక్కోసారి ఉద్యోగులకి మారుతీలకు కూడాను గొడవలు జరిగాయి అన్నమాట. యూనియన్ గొడవలు. మనేర్ల కంపెనీలో హింస కూడా జరిగింది. జూలై 18, 2012లోని మానేసర్ ప్రాంతంలో హింస కూడా జరిగింది. జపనీస్లకి భారతీయులకి మధ్యన గొడవ జరిగింది. ఇందులోని 10,000 జీతం, నెలవారీ రవాణా బడ్జెట్ 3,000 ఇవ్వాలని, జీతం పెంచాలని గొడవలు జరిగాయి. ఇందులోని కొంతమంది పోలీసులతో గొడవ జరిగి 91 మందిని కూడా అరెస్ట్ కూడా జరిగింది. ఈ అరెస్ట్ జరిగినప్పుడు ప్లాంట్ కూడా నష్టం జరిగింది అన్నమాట. రోజు 75 కోట్లు ప్లాంట్ కూడా నష్టం జరిగింది. ఇందులోని కార్మిక చట్టాలు అనుసరించి కొంతమందికి శిక్ష కూడా పడింది అనమాట. ఒక ఆయన చనిపోయాడు కూడాను, మేనేజింగ్ డైరెక్టర్. అప్పుడు లాక్డౌన్ కూడా విధించింది అనమాట. అలాగా గుజరాత్లోని 115 మంది కార్మికులు కూడా వచ్చింది. అందులో ఒక కార్మికుడికి అంటే జనరల్ మేనేజర్ అవనీష్ దేవ్ హత్య కేసులోని 13 మంది కార్మికులకి జీవిత ఖైదు కూడా పడ్డారనమాట. 13 మందిలో 12 మందికి ఈ యూనియన్ చెందిన అన్నమాట వీళ్ళు. అందులోనే వృద్ధా గౌరవ కూడాను జరిగింది గొడవ. 13 మందికి కొంతమందికి 13 మందికి కార్మికులు జీవిత ఖైదు కూడా పడ్డది. అంటే ఒక ఆయన్ని మేనేజర్ని చంపేశారన్నమాట. జనరల్ మేనేజర్ అవనీష్ దేవుని హత్య చేశారు ఆ 13 మంది కలిసి. ఈ విధంగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.